హే గైస్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. ఈరోజు మనం వీడియో స్టార్ట్ చేస్తున్నాం, అది కూడా నైట్ 3 బేబీ ఇండియన్లో. మనం ఈరోజు అయితే ఫుల్ మొత్తం ఇల్లు అంతా తిరిగేద్దాం. ఇంకా గైస్ ఈరోజు ఇల్లు తిరుగుదాం పదండి. ఫస్ట్ వాష్రూమ్ నుంచి స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే తెలియదు ఈ నాపీని మనం ఇప్పుడు పట్టుకోలేం. ఓ టీవీ మీద వచ్చి ఇదేంటి చేంజింగ్ మ్యాట్ ఇది గైస్. ఇంకా ఇది చూడండి, దీనిలో ఫ్లష్ చేయొచ్చు మనం. దీన్ని ఫ్లష్ చేయొచ్చు. ఇక్కడ మనకి మొన్న ఒక సోల్ దొరికింది చాలా రోజుల ముందు. ఇలాగే అవును, ఇక్కడికే నీళ్ళు వేస్ట్ చేయొచ్చు గైస్ మనం. మీరు మాత్రం ఇంట్లో ఎలా చేయొద్దు, ఈ ఎండాకాలం అస్సలు మంచిది కాదు. ఇంకా ఇది చూపిస్తానని చూడండి, ఇదేంటి క్లీనప్ ఫుడ్. ఇది ఓపెన్ చేయండి. ఇదేంటి వాక్యూమ్ క్లీనర్ లాగా వెళ్తుంది. ఇరిగిపోయింది గైస్ ఇది పొరపాటు. ఇక్కడ ఉన్న అన్నిటినీ నేనేట్ చేయలేదురా, నేను పారిపోతున్నాను. ఓకే, మనం చిల్ అవుట్ అవ్వమంటున్నారు, అయితే కూర్చొని చిల్ అవుట్ అవుదాం. ఎందుకురా నువ్వు లాస్ట్ వీడియోలో నీ చిల్ అవుట్ అవుతుంటగా చేస్తాయి, ఇప్పుడు చిల్ అవుట్ కూడా అవునవలేదు గైస్. ఈ రూమ్ మనం ఫస్ట్ అన్ని సెటిల్ చేసి అంతా తిరుగుదాం గైస్. ఏరా పదండి గైస్, ఈ రూమ్ క్లోజ్ చేసుకొని డోర్ వెళ్ళమంటున్నారు, అయితే వెళ్దాం. ఇంకా ఈ డోర్ ఓపెన్ చేసి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం. దీనికి తాళం వేసి ఉంది, దీని తాళం ఎక్కడుందో నాకు తెలిసి, ఎందుకంటే నేను చాలామంది ఆడడం చూసా. ఇదిగోండి చూడండి, ఇక్కడే ఉంది. ఏదే తాళము అన్లాక్ చేసా, వచ్చింది. గైస్ అయితే వచ్చేసాం పైకి, చూడండి. ఓ ఎంత భయంకరంగా ఉంది గైస్, దిస్ ఈజ్ సో క్రీపీ. దిస్ పెయింటింగ్ ఈజ్ ఇన్కంప్లీట్ గైస్. ఇక్కడ సంథింగ్ ఈట్ అంటే ఏదైనా తినడానికి వెనకమంటున్నారు, ఒకసారి చూసేయండి ఈ రూమ్ని. బాబు చాలా భయంకరంగా ఉంది, నాకు భయం అవుతుంది. ఒరే కిందకి పదరా నువ్వు. అమ్మ బాబోయ్, ఈ సౌండ్ చాలా దరిద్రంగా ఉంది. ఓకే, ఇది ఓపెన్ చేద్దాం. ఓకే గైస్, ఇదంతా బెడ్ చూడండి. ఇంక ఇక్కడ ఏదో బుక్ ఉంది, ట్విన్స్ సన్స్ అండ్ స్ట్రేంజ్ మూన్సా. అక్కడ మూన్ ఉంది, ఇక్కడ ఒక సన్నే ఉన్నాడు. ఇక్కడ డిసెంబర్ అని రాసి ఉంది, ఇక్కడ ఇంకేదేదో రాసి ఉన్నాయి. నాట్ అండ్ ఎమర్జెన్సీ. సూపర్. ఇదేం డ్రాయింగ్ రా. ఓ గైస్, ఇక్కడ సోల్ దొరికింది. రన్నా గైస్, మనల్ని ఎక్కడ సోల్ దొరికినా రన్ననే ఉంటున్నది. ఇది ఓపెన్ అవ్వదు కదా. ఓకే, మనం చీజ్ టోస్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి రన్నతో చేయలేం గైస్. మీరు లాస్ట్ ఎపిసోడ్లో చూడలేదేమో, అంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక ప్లషీ కూర్చున్నాను, అది ర్యాబిట్ ప్లషీ. నేను దాన్ని పట్టించుకోలేదు, వీడియో చూసాక చేశాను. ఓకే, చీజ్ టోస్ట్ చేయమన్నారు, నాకు ఇది చేయడం బాగా వచ్చు. ఓకే చేసాము. ఇంకా ఫ్రిడ్జ్లో అన్ని సామాన్లు ఉంటాయి నాకు తెలుసు. దీని తర్వాత ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది, అది మీకు తెలుసు, చాలామంది ఆడేశారు ఆల్రెడీ ఈ గేమ్. ఓకే చూడండి, ఇంకా చీజ్ ఒకటి వేసాను, ఇది ఒకటి వేసేద్దాం, ఇంకొక బ్రెడ్ వేసేద్దాం. ఇంకా ఎక్కువ అయితే బాగుండదు గైస్. ఇక్కడ ఒక బ్లాస్ట్ జరగబోతుంది, త్వరగా బయటికి వెళ్దాం. ఓ మనం బయట ఉన్నా కూడా మనకి ప్రాబ్లం లేదు. ఇక్కడ ఫీడ్ మీ అని రాసి చూడండి. ఓకే, ఫీడ్ ద బేబీ యూ మాన్స్టరా. ఎలా ఫీడ్ చేయాలి? ఓ ఇక్కడ బాటిల్ ఉంది చూడండి గైస్. ఇప్పుడు ఏదో ఒకటి అవుతుంది. డోరు అనుకున్నాను అయితే మనం ఏదో ఒక దారి నుంచి వెళ్ళాలి. ఏంటి దారి మూసిందా? ఇక్కడ ఏదేదో బాటిల్స్ అన్నీ పడి ఉన్నాయి. మనది రూమ్ నెంబర్ 10. ఏటా నువ్వా? అది ఎక్కడి నుంచి వచ్చి నువ్వు భయం వేస్తుంది. అరే మొహమ్మద్ దగ్గర అలాగే నీ నువ్వే నాకు చాలా దూరం వేయడం మర్చిపోయింది. ఓకే గైస్, ఇక్కడ మనకి ఒక చిన్న ప్రాబ్లం. నేను ఈరోజు ఒక్కటే ఆడబోతున్నాను, మిగతా డేస్ తర్వాత ఆడదాం. ఇక్కడ పెట్టేసి ఇంకొక చిన్న ప్రాబ్లం జరగబోతుంది.
అది నాకు చూడాలని లేదు. బొమ్మలని బయటకు వచ్చి డాన్స్ లేకపోతే గైస్ ఇక్కడ సౌండ్ వినిపించలేదు. ఇక్కడైతే మనకి మ్యాసిఫైయర్ తేమన్నారు. అది మ్యాసిఫైరో నాకు తెలీదు. అయితే పైకి వెళ్దాం. ఓకే పైకి వెళ్ళి వచ్చేద్దాం గైస్. మిగతా వీడియో ప్లీజ్ ఇలాగే ఓ అరే యార్ వీడియోలో ఇచ్చేసేటప్పుడు కూడా ఈ మ్యాసిఫైర్ తీసుకెళ్ళాక సౌండ్ వినిపిస్తుందా లేదో. ఇప్పుడు ఊరే ఈయనెందుకురా బెడ్రూమ్లోకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు చూడు ఎంత పైకి పడుకున్నాడో చూడు గైస్. వీడు కాలుకి ఏం దెబ్బ తగిలిందో నాకు ఇప్పుడు వరకు తెలియదు. ఇదంతా నల్లగైపోయింది. ఇంకా ఏంటిది? అయ్ ఒరే మనం ఎక్కడికి వెళ్ళకొచ్చి మనం అక్కడ కదన్నా. షటల్ బేబీ ఓకే అండి సరిగ్గా పెట్టాలి. అదే నువ్వు రారా దొరకట్లేదు గైస్. మనం ఏడ్ చేయాలి. ఆ ప్లస్ని పెట్టాలి. నాకు కరెక్ట్ ప్లస్ తెలుసు అదే. ఓకే నువ్వు వస్తున్నావు కదరా. ఓకే ఇక్కడ ఫైండ్ ద స్టోరీ బుక్ అండ్ సెట్ డౌన్ గైస్. ఇప్పుడు అసలేం జరగబోతుంది అనిపిస్తుంది నాకు. ఓకే గైస్ కళ్ళు మూసుకోండి అందరూ కూడా. రెడీ స్టార్ట్స్ గైస్. నేను త్వరగా ఇది ఫినిష్ చేయాలనుకుంటున్నా. నాకు ఇది అంతా మీకు చెప్పాలని లేదు. ఓ ఏట్రది? ఈడేటి సింహాసనం మీద కూర్చున్నాడు. మరి ఏం జరుగుతుందిరా? నాకు తెలిసి పైకి వెళ్ళిపోదాం. అది అనుకున్నాను. ట్రయాంగిల్ సేపే మొహమ్మద్కి వచ్చి భయపెడతాడు రేట్రా బుద్ధి. గుడ్ నైటా? పర్లేదురా మేము బ్యాడ్ నైట్లుగా ఉంచుకుందాం. ఓకే బ్యాడ్ నైట్. ఓకే సరే. ఏటి లోడింగ్ అవుతుంది. ఏటి జరుగుతుంది గైస్? ఇక్కడ ఏటి జరుగుతుందో నాకు తెలీదు. దీని తర్వాత మాత్రం నాకేం తెలియదు. నైట్ 3 వరకు మాత్రం నేను తెలుసు. లాస్ట్ వీడియోలో నేను చాలా ఓవర్ యాక్టింగ్ చేశానని నాకు బాగా తెలుసు. చాలా ఓవర్ యాక్టింగ్ చేశాను. నాకు మొత్తం తెలిసి కూడా మీకు ఓవర్ యాక్టింగ్ చేశానని మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఆడేశారు గేమర్స్. ఓకే గైస్ చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది. గైస్ యాడ్ ఇస్తాడు ఎవడో. ఒరే యాడ్లు ఎందుకు వేస్తారా? వేస్తుంది నేను. థ్యాంక్స్ ఫర్ ప్లేయింగ్ వీఆర్ ఏబుల్ టు కీప్ బేబీ ఇన్ లో ఫ్రీ షోయింగ్ అడ్వర్ట్స్. పక్కకెళ్ళి ఆడుకుంటారా గైస్? ఇట్స్ ఇన్ డేంజర్. మనం డైరెక్ట్ గేమ్ స్టార్ట్ చేస్తాం ఈ రోజుకి. ఇంతే. నా వీడియో మీకు నచ్చి ఉంటే నేను కెమెరా ఆన్ చేస్తున్నాను. సో గైస్ దిస్ ఈజ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి. అలాగే 500 సబ్స్క్రైబర్స్ చాలా థ్యాంక్స్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీ వల్లే కూడా. అలాగే సపోర్ట్ చేస్తూ మనం 600 కూడా దాటేద్దాం. ఇంకా అలాగే ఆన్లైన్ కమ్యూనిటీ, గేమింగ్ కమ్యూనిటీ దామేటో చూపిద్దాం. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఛానల్లోకి వచ్చి ఉంటే. అలాగే లైక్ చేయండి. ఇంకా నా పాత వీడియోస్ ఏమైనా చూడకపోయి ఉంటే ఈలో వెళ్ళి చూసండి. నెక్స్ట్ వీడియో మీకు వచ్చేస్తుంది. బ్లాగ్ రాబోతుంది. దానికోసం వెయిట్ చేయండి. బ్లాగ్ ఈస్ కమింగ్ సూన్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఒపీనియన్స్ మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి గైస్. నేను ఎలాగ ఆడుతున్నాను కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.